ఈసారి తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయుడుపేటలో అయితే క్యాటరింగ్ చేసాము. 100 మందికి మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, కుష్కా, వైట్ రైస్, సాంబార్, వడ అయితే చేయబోతున్నాము. ఇక ఫస్ట్ అయితే ఒక పక్కన మటన్ కర్రీ చేస్తున్నాము, ఇంకో పక్కన సాంబార్ కి పప్పు అయితే రెడీ అవుతుంది. మొత్తం 14 కిలోల మటన్ అనమాట ఇది. మీ ఊర్లో ఒక కేజీ మటన్ రేట్ ఎంత ఉందో కమెంట్ చేయండి. ఇక అంతలోపల మనకైతే ఒక గ్లాస్ అమ్మిల్ తెచ్చిచ్చారు, చల్లగా లేపేశాను. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, పక్కన తీసేసి ఇక సాంబార్ కి అయితే అండి పెట్టేశాము. మునక్కాయ, మామిడికాయ అన్ని రకాల మసాలాలు వేసేసి పప్పు పోసాము. అందులోపల ఇంకో పక్కన మటన్ అయితే ఉడికిపోయింది. ఇక మటన్ లో కూడా అన్ని రకాల మసాలాలు వేసేసి కొత్తిమీర, కాజు, గీ పోసేసాము. మటన్ కర్రీ, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక పక్కన కుష్కా, ఇంకో పక్కన చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇక కరెక్ట్ గా మధ్యాహ్నం 12 కల్లా అరవింద్ గారు రైస్ వేసి కుష్కా రెడీ చేసేసాడు, నేనైతే చికెన్ ఫ్రై రెడీ చేశాను. అలాగే ఒక పక్కన అయితే వైట్ రైస్ కి నీళ్లు పెట్టాము, ఇక వడేస్తే మన పని అయిపోతుంది. నాయుడుపేటలో మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడిచ్చారు. నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇక లాస్ట్ లో చికెన్, మటన్, కుష్కా వడేసుకుని ఒక పట్టు పట్టేసి 5,000 డబ్బులు తీసుకుని 60 కిలోమీటర్లు నాన్ స్టాప్ ఆకుండా